ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందనడం సంజయ్ అవివేకానికి నిదర్శనమన్నారు. సంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు కానీ జ్యోతిష శాస్త్రం చదివారని తెలియదని సెటైర్ వేశారు. 5 ఏళ్లలో ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సాంప్రదాయం ప్రకారం జరగాలన్నారు. అనవసరంగా రామ మందిరంపై బీజేపీ మార్కెటింగ్ ఆపాలన్నారు పొన్నం. బండి సంజయ్ గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యని తెలుసు కానీ జ్యోతిష శాస్త్రం చదివిన తెలియదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతాము కూలదోస్తారు అని అంటే ఆయన నాకు మరి ఏం ప్రజాస్వామ్య విశ్వాసం ఉందో తెలియదు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన 5 ఏళ్ళ ఎంపీ చేతనైతే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసావు చెప్పండి. రాముని కటౌట్లు పెట్టి రాముని పేరు మీద ఓట్లు అడుకొని రాముని మార్కెటింగ్ చేసుకుని కాదు. అందరూ హిందువులే, పెద్ద హిందువుల ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి మతపరమైన అంశాలు రెచ్చగొట్టే వ్యక్తిగా కాదు. ప్రజలకు ఎంపికైన ప్రజాప్రతినిధి ఏం చేసినావో చెప్పాలి. నువ్వు అంత పెద్ద నిజంగానే ఛాంపియన్ అయితే ఎక్కడ అభివృద్ధి చేసినావో కూడా చూపెట్టాలి. దేవాలయాలు మాట్లాడు. ఇలా నిన్ను మళ్ళీ వేములాడ చెప్పిన ఇలా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఎంత పెద్ద వ్యక్తి అయినా ప్రాణప్రతిష్ఠ విగ్రహాన్ని జరగాలంటే వేద పండితులు చేయాలి. రాముని పేరు మీద మార్కెటింగ్ ఆపి 5 ఏళ్ళు ఏం చేసావో చెప్పి మాట్లాడమని కోరుతాను. నువ్వు మా ప్రభుత్వాన్ని కూలగొడతా అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ముందుగా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావో జవాబు చెప్పు. బండి సంజయ్ గారు అక్కడ మోడీ, ఇక్కడ బండి కాదు, అక్కడ మోడీ కాదు, ఇక్కడ బండ కాదు.